రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత జాకీర్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాకీర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి బొంగూరు నామిన ద్వారా జాకీర్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. టీడీపీ ఒక నిబద్ధత గల కార్యకర్తను కోల్పోయింది. చిన్న వయసులోనే జాకీర్ మృతి చెందటం పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇంతకు ముందు నెల్లూరు షాజీమహల్ వచ్చినప్పుడు జాఫర్ సార్ ఆల్రెడీ యూ మెట్ హిమ్. జాఫర్ షరీఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే. జహీర్ యాక్చువల్ నేము, కానీ జాకీర్ అని అందరూ పిలుస్తారు. ఈ వ్యక్తి ఈరోజు యాక్సిడెంట్ కావటం, చనిపోవటం నిజంగా చాలా 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 బాధగా ఉంది. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, నాన్ కాంట్రవర్షియల్, అందరితోనూ ప్రతి ఒక్కరితోనూ కలిసిమెలిసి ఉండే వ్యక్తి. ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా అన్నిటికీ రావటం. ఈరోజు నిజంగా తెలుగుదేశం ఒక మంచి కార్యకర్తని ఈరోజు పోగొట్టుకుంది. ఇప్పుడే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క బ్రదర్తో, డాక్టర్ గారితో కూడా మాట్లాడి వారి యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఖచ్చితంగా వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండదండగా ఉంటుంది. నాకు చిన్ననాటి స్నేహితుడు, గత 25-30 సంవత్సరాల నుంచి సుపరిచితులైనటువంటి జాకీర్ గారు ఈరోజు యాక్సిడెంట్లో ఆకస్మిక మరణం చెందడం నిజంగా చాలా బాధాకరం. అటు తెలుగుదేశం పార్టీకే కాకుండా ముస్లిం సమాజానికి తీరని లోటు జాకీర్ భాయ్ యొక్క మరణం. ఎప్పుడు ముస్లింకి సంబంధించి ఏ అంశం వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా ముందుండి పోరాటం చేసి తమ కమ్యూనిటీ కోసం ముందు నిలబడే జాకీర్ భాయ్ మరణం ఈరోజు నిజంగా అటు ముస్లిం సమాజానికి, తెలుగుదేశం పార్టీకి, నారాయణ సార్ గారికి కూడా ఇది నిజంగా చాలా తీరని లోటు, పూడ్చలేనటువంటి లోటు. మరి ఆ భగవంతుడు, ఆ అల్లా జాకీర్ భాయ్కి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పి, స్వర్గలోకంలో భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం.